తెలంగాణ గడ్డపైన బలమైన పౌరుషం ఉందని ఏదైనా సాధిస్తారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తెలంగాణ నుంచే తనకు ఈ చైతన్యం, తెగింపు, స్ఫూర్తి, పోరాట పటిమ వచ్చాయన్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఉంటుందన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరూ శత్రువులు లేరని, పాలసీ ప్రకారమే పోరాటం చేస్తున్నామన్నారు. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము తెలంగాణ నేర్చుకున్నాను. నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా. మన వంతు, మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు. దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో అందరం కలిసి పెట్టుకుని మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటారని పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉంటాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో 140 మంది 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రాన్ని కొండగట్లు పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరి హనుమాన్జీ తరఫున మన హనుమాన్జీ ఆశీస్సులు అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపోవడం మన చేతిలో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. సత్త పోరాటం. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీజీ టెట్ పరీక్షలు